ఈరోజు చాకల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది। ఈ సందర్భంగా మరి చాకల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరొకసారి నెమరు వేసుకుంటూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం నాడు మరి చైతన్య గీతికగా ముందుకెళ్లిన మరి చిట్యాల ఐలమ్మ గారి యొక్క చరిత్రను మరొకసారి మరి పునరావృతం చేసే విధంగా వారి యొక్క గుర్తులను మరి ఈ గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లడం సందర్భంగా ముఖ్యంగా మరి బీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రాగానే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక మంది మహనీయులను మరి గుర్తు చేసుకోవడమే కాకుండా చాకల ఐలమ్మ గారి యొక్క జీవిత చరిత్రను మరి రానున్న భవిష్యత్ తరానికి తెలియజేసే విధంగా వారి యొక్క చరిత్రను పాఠ్యపుస్తకాలను పెట్టడమే కాకుండా వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని మరి ఆనాడే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అధికారికంగా నిర్వహించడం ఒకటైతే, మరి రెండవది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నిన్న నేను చూశాను ఒక మీడియాలో చాకల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా అధికారికంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వులు ఇచ్చిండ్రు, మరి అధికారికంగా జయంతి జరుగుతుందని చెప్పి కొన్ని వారికి సంబంధించిన మీడియాలో మరి రావడం జరిగింది। నేను అది చూసి ఆశ్చర్యపోయాను, అరే మళ్ళీ కొత్తగా చేయడం ఏంది అని। గతంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అధికారికంగా జయంతి నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అధికారికంగా నిర్వహించాము, మళ్ళీ ఇది కొత్తగా ఏందని చెప్పి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అబద్ధాలను పదే పదే వల్లించడంలో మరి ఇదొక చాతుర్యంగా కనిపిస్తూ ఉన్నది। కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో మరింత చాకల ఐలమ్మ గారి స్ఫూర్తిని తీసుకొని మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను నాడు ప్రవేశపెట్టింది, భవిష్యత్తులో వారి స్ఫూర్తిని తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి చాకల ఐలమ్మ గారికి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం। డాక్టర్ వాసుదేవ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ।